హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా మిషన్ తీసుకుంటే షాప్లో బెటరా లేక ఆన్లైన్లో బాగుంటుందా? ఒకవేళ తీసుకున్నాక వారంటీ పరిస్థితి ఏంటి? మరి తీసుకున్న మిషన్కి రిపేర్స్ వస్తే ఎలాగా? మీరు నార్మల్ మిషన్ని షాప్లో కొనేటప్పుడు టేబుల్ వాల్ దగ్గరే కొంటారు కాబట్టి దాన్ని బిగించి కుట్టి చూపిస్తారు. కానీ ఇక్కడ ఉషాజిన్ లాంటి మిషన్ల పరిస్థితి వేరేగా ఉంటుంది. ఇలాంటి మిషన్లకి కంపెనీ వాళ్ళే డెమో మీ ఇంటికి వచ్చి ఫ్రీగా ఇస్తారు. వాళ్ళకి 50-100 మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. మీరు మిషన్ని షాప్లో కొన్నా ఆన్లైన్లో కొన్నా ఇదే పద్ధతి. మిషన్ తీసుకున్నాక టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే వస్తారు, లేదా ఆన్లైన్లోనైనా ఫ్రీ డెమో కోసం బుక్ చేసుకోవచ్చు. ఇక మనం తీసుకున్న మిషన్ వారంటీ రిపేర్ల గురించి అయితే గూగుల్లో నియర్ మీ సర్వీస్ సెంటర్ అని కొడితే ఇలా ఓపెన్ అవుతాయి మన దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్లు. మిషన్ వారంటీ విషయానికి వస్తే మీరు మిషన్ ఎలా కొన్నా, మీరు మిషన్ని షాప్లో కొన్నా ఆన్లైన్లో కొన్నా ఇన్వాయిస్ వస్తుంది కదా, దాన్ని బట్టే ఉంటుంది. మీరు షాప్లో కొన్నారని ఒకలాగా, ఆన్లైన్లో కొన్నారని ఒకలాగా ఉండదు. మరి మనం కొన్న మిషన్కి రిపేర్స్ వస్తే పరిస్థితి ఏంటి? జనరల్గా ఇలాంటి మిషన్లు షాప్లో కన్నా ఆన్లైన్లో 1000 నుండి 1500 వరకు తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు ఇలాంటి మిషన్ తీసుకోవాలన్నా లేదా ఇలాంటి మిషన్లకి ఫుడ్స్ కావాలన్నా వీడియోలో వస్తున్న షాప్ ఐకాన్ బటన్ టచ్ చేసి కొనుక్కోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ప్రొడక్ట్ అని ఉంటుంది, అది లింక్ని టచ్ చేసి కొనుక్కోవచ్చు. మిషన్ రిపేర్ వచ్చిందనుకోండి, మీకు వారంటీ ఉందనుకోండి, ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, వాళ్ళే వస్తారు. లేదా మీరైనా దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి మీ ఇన్వాయిస్ చూపిస్తే వాళ్ళే ఫ్రీగా రిపేర్ చేస్తారు. ఇలాంటి మిషన్ల డెమో కోసం అయితే యూట్యూబ్లో చాలా వీడియోలు ఉంటాయి. అలాగే మన ప్రకాశం తెలుగు ఛానల్లో కూడా 100 వీడియోలు చేశాను ఇలాంటి మిషన్ల మీద. కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకైనా ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకైనా ఈ వీడియోలు చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రకాశం తెలుగు.